బీఆర్ఎస్తో ముందుగా పొత్తు అన్నారు మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు. పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, పొత్తు కూడా పెట్టుకున్నారు, అనౌన్స్మెంట్ కూడా అయింది. హఠాత్తుగా తెగదంపులు చేసుకున్నారు. బీఎస్పీ మీ మాట వినలేదు, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరారా? నిజానికి బీఎస్పీ నా మొట్టమొదటి రాజకీయ జీవితమే బీఎస్పీతో ప్రారంభించినది, మీకు కూడా తెలుసు. నేను 350 రోజులు తెలంగాణ వ్యాప్తంగా తిరిగాను. బీఎస్పీ జెండాను మోసాను. బహుజనవాదాన్ని తెలంగాణ ప్రజలకు మరొక్కసారి పరిచయం చేయించాను. పట్టణాలకే పరిమితమైన బహుజనవాదాన్ని మారుమూల అటవీ ప్రాంతాల దాకా కూడా నేను తీసుకుపోగలిగిన. దాదాపు 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన, 4,000 గ్రామాలు తిరిగిన. సిర్పూరు జనరల్ సీట్లో నేను ఎలక్షన్లలో పోరాటం చేసిన. 45,000 ఓట్లు దాదాపుగా నాకు వచ్చినాయి. కానీ తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ కేవలం 1.37, అంటే 100కు 1.5 మంది మాత్రమే ఓటేసే పరిస్థితి నాకు 2023 ఎలక్షన్లో కనిపించింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదంటే మరి తెలంగాణవాదం, బహుజనవాదం రెండు అణచివేతకు వ్యతిరేకంగా వచ్చినాయి. కాబట్టి ఇవి రెండు కలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కాన్షీరామ్ గారు మనం రాజకీయ లక్ష్యం కోసం, రాజకీయ అధికారం కోసం, పేద ప్రజలను పాలకులుగా చేయడం కోసం మనం పొత్తు పెట్టుకోవడంలో తప్పు లేదని కాన్షీరామ్ గారు చేసి నిరూపించారు. కాబట్టి నేను ఆనాడు మరి ఫిబ్రవరి 8వ తారీఖు నాడు లక్నోకు ప్రత్యేకంగా పోయి సీనియర్ నాయకులతో కలిసి పోయి నేను లక్నోలో బెంజీ కుమారి మాయావతి గారి అనుమతితోనే ఇక్కడ బీఆర్ఎస్తోని చర్చలకు ప్రారంభించిన. సో అంతా అయిపోయింది. ఒక 2-3 దఫాలుగా చర్చలు జరిగినాయి. మరి బీఎస్పీ కేంద్ర నాయకులు కూడా వచ్చి కేసీఆర్ గారిని ప్రత్యేకంగా కలవడం, తర్వాత ఇక్కడున్న కేంద్ర కోఆర్డినేటర్లు కూడా కలవడం, కలిసిన తర్వాత మేము 3 అడగడం, వాళ్ళు మాకు 2 ఇవ్వడం, అవన్నీ అయిపోయినాయి. పొత్తులు న్యాచురల్గా పొత్తు అంటే ముందు చర్చలు జరుగుతాయి కదా, అవన్నీ జరిగిన తర్వాత మరి మార్చి 15వ తారీఖు నాడు మేము నాగర్ కర్నూలు మరి హైదరాబాద్ బరిలో మేము ఉంటామని బీఎస్పీ తరఫున మరి వాళ్ళు మిగతా 15 సీట్లలో పోటీ చేస్తారని బీఆర్ఎస్ కేంద్ర కమిటీ బీఆర్ఎస్ కార్యాలయం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేము ఒక నోట్ రిలీజ్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత 16వ తారీఖు నాడు సడన్గా మరి బీఎస్పీ అగ్రనాయకత్వం మరి ఏమనుకున్నారేమో వాళ్ళు సడన్గా పొత్తు క్యాన్సిల్ చేసుకోమన్నారు. సో నేను తెలంగాణ ప్రజల ముందర నేను దోషిగా నిలబడతాను. ఎందుకంటే మేము 2 పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత మరి పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్న తర్వాత సడన్గా ఎలాంటి బలమైన కారణాలు చూపించకుండా సడన్గా పార్టీ పొత్తులు తెగతెంపులు చేసుకోమనడం అంటే ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి రాష్ట్ర నాయకులు తోలుబొమ్మలు కాకూడదు కదా. వాళ్ళకు కూడా నిర్ణయాలు తీసుకున్న విషయంలో కొంత స్వతంత్రం ఉండాలి. నేను నా కోసం నిర్ణయం తీసుకోలేదుగా, నేను బహుజన సమాజం కోసమే నిర్ణయం తీసుకున్నాను. సో ఆ నిర్ణయం నాకు వాళ్ళు తీసుకున్న ఈ తెగతెంపుల నిర్ణయం నాకు నచ్చలేదు. అందుకొరకే నేను ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయకుండా, ఆ పార్టీకి ఏమాత్రం నష్టం కలిగించకుండా నేను స్వచ్ఛందంగా అందులో నుంచి బయటకు వచ్చి నా కార్యకర్తలందరితో నాతో పాటు బీఎస్పీలో ఆనాడు జాయిన్ అయిన 1000 మందితో మీటింగ్ పెడితే వాళ్ళందరూ నా మీదనే వదిలేసి